అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. యేసయ్యకి స్తోత్రాలు. ఒకసారి గట్టిగా చేతులు పైకెత్తి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ ఆశీర్వాద కూడికలు ఏర్పాటు చేయాలని దైవ సేవకుల యొక్క మదిలో ఆశ కలిగినప్పుడు ఈ రీతిగా ఈ ప్రాంతానికి పచ్చాకు పని మీద వచ్చినటువంటి ఈ కొన్ని కుటుంబాలపు వారు ప్రతి ఆదివారం మానక కల్వరి పెంతుకోస్తు మందిరానికి వస్తూ ఉన్నారు. ఆ క్రమంలో మా దగ్గర పెట్టండి, మాకు అది దీవెన, మాకు అది ఆశీర్వాదం అని వారు చెప్పినప్పుడు ఈ రీతిగా ఇక్కడ ప్రభు యొక్క ఆలోచన బట్టి ఈ ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేయడం జరిగినది. గత రాత్రి వాతావరణం ప్రకృతి వికృతిగా మార్చబడి పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మార్చబడి వాతావరణం భీతి కలిగించి వెక్కిరించినప్పటికీ కూడా ఆయన పరిచర్య, ఆయన రాజ్య సువార్త ఆగదు. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ప్రాణమే పోయినా, ఏ పరిస్థితులు వచ్చి మనకి భీతి కలిగించినా మనం భయపడం. ఎందుకంటే మనలో ఉన్నవాడు, మనం నమ్ముకున్నవాడు గొప్పవాడు, శక్తి కలిగినవాడు. నేను గత రాత్రి హైదరాబాద్లో ఆరాధన ముగించుకొని వాస్తవంగా నాలో కూడా కొద్దిగా అవిశ్వాసం వచ్చింది. పాస్టర్ గారు వాతావరణం అంతా ప్రతికూలంగా ఉంది కదా, రేపటి రోజున కూడా మీరే చెప్పేయండి అని అన్నప్పుడు ఇక్కడ నిల్చొని ఒక పక్క పట్టాలన్నీ లేచి పైకి లెగుస్తున్నాయి. ఇవంతా కూడా అన్నోళ్ళందరూ పాపం వాళ్ళంతా పరిచర్య చేస్తూనే ఉన్నారు. అనౌన్స్మెంట్ చేస్తున్నారు, పాస్టర్ గారు 7 గంటలకల్లా ప్రారంభించబడుతుందని. నేను ఎంతగానో అంటే చూడండి, వాతావరణం ప్రతికూలంగా ఉన్న వారిలో ఉన్న తృష్ణ, వారిలో ఉన్న ఆశ, పరిచర్యను గురించి ఉన్నటువంటి భారం అది చూసినప్పుడు నాకెంతో ముచ్చటేసి నైటే బయలుదేరి తెల్లవారుజాముకంతా ఇక్కడికి చేరి వచ్చి ఉన్నాం. గత దినం అందరూ అనుకుని ఉండవచ్చు, ఇంక ఈ రోజున శుభ్రంగా కరెంటు లేదు, కట్టిన లైట్లన్నీ ఆపారు, పెట్టిన బాక్సులన్నీ కూడా సర్దుకున్నారు, ఈరోజు జరగదనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా నేను 9:30-10 గంటలకు ఫోన్ చేసినప్పుడు గత రాత్రి ఏం చేస్తున్నారు పాస్టర్ గారు అంటే, ఇప్పుడే ప్రార్థన ముగించుకొని వచ్చినామంటే అదేంటి విపరీతమైన వర్షం కదా అంటే, లేదు మందిరంలో ప్రార్థన జరిగింది, పాస్టర్ ఫ్రాంక్లిన్ అన్న వాక్యం చెప్పారని చెప్పారు. నేను ఎంతగానో సంతోషించాను. ఈరోజు కూడా ఉదయం అంతా ఆ చిన్నపిల్లలు ఉన్నారు, ఆ పిల్లలందరూ కూడా రూమ్లో ఉండి మేమంతా కూడా స్తోత్రాలు చెప్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఇక్కడికి 3 గంటల ప్రాంతంలో వచ్చినప్పుడు విపరీతమైన గాలి వస్తుంది. ప్రభువా సహాయం చేయను, ఆయన నీ పరిచర్య నువ్వు జరిగించు ప్రభు అని ప్రార్థన చేసుకుని వచ్చి ఇవన్నీ చేశాం. ఆశ్చర్యకరంగా ఈ రోజున ఇటువంటి మంచి వాతావరణాన్ని ప్రభు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనుకుని ఉంటాడు ఎవడు, సాతాను. మంచి అందగాడే, కర్రోడు అంటారు ఒక్కొక్కసారి, అందగాడే అతను. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వీరు మాత్రం అన్నారుగా సురేష్ అన్న, మొండి విశ్వాసులాగా ఉన్నారు వీళ్ళు, మొండి పాస్టర్గా ఉన్నాడు అనుకుంటా. ఇక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన వల్ల కాదు ఇక అని చెప్పేశాడు. గమ్మును కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. మన చప్పట్ల మధ్యలో వాడికి మొహం అంతా పగిలిపోయి గమ్మును కూర్చున్నాడు. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మనం ఆలకిద్దాం. రాత్రి యొక్క ప్రార్థనలో పాలు పంపులు పొందినటువంటి గొప్ప దైవ సేవకులు ఇక్కడ చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నన్ను ఆహ్వానించినటువంటి ఇర్మియా పాస్టర్ గారికి, సంఘస్థులకు, వారి కుటుంబానికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా పర్యాయాలు ఈ ప్రాంతానికి నేను వచ్చాను. ఇంచుమించుగా మా యొక్క పరిచయం 15-16 సంవత్సరాలు. నేను యథార్థంగా చెప్పగలను, నా కుటుంబం కంటే కూడా నాకు ఇర్మియానే చాలా ఎక్కువ. పిలిచినప్పుడల్లా వస్తూనే ఉంటాను. తన పరిచర్య నా పరిచర్యగా, నా పరిచర్య తన పరిచర్యగా, ఇలా కలిసిమెలిసి చేస్తూనే ఉన్నాం. సురేష్ అన్న కూడా మా బ్యాచే అన్న చెప్పినప్పుడు నాకు అర్థమైంది. ఈ రీతిగా ప్రభు సేవలో మేము మా కుటుంబం కూడా ప్రాణార్పణంగా పోయబడి వాడబడినట్లుగా మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా
క్రీస్తు ప్రేమలో మీకు తెలియజేస్తున్నాం. చిన్న వర్తమానాన్ని మనం ఆలకిద్దాం. దానియేలు ప్రవచన పుస్తకం 2వ అధ్యాయం 21వ వాక్యం. దానియేలు ప్రవచన పుస్తకం 2వ అధ్యాయం 21వ వాక్యం. ఆయన కాలములను సమయములను మార్చగలవాడై ఉండి. మార్కు సువర్తమానం 10:27. యోహానం వచ్చి ఆమోసు గ్రంథం 5:8. ఈ 3 వాక్యాల్లో కూడా మనం గమనిస్తే పగటిని చీకటిగాను, చీకటిని వెలుగుగాను, ఏ పరిస్థితినైనా ఆయన మార్చుదేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం నేను చెప్పాలని అక్కడ కూర్చొని ప్రిపేర్ అయ్యే వచ్చాను. దేవుని యొక్క ఆలోచన బట్టి సాక్ష్యాలు సురేష్ అన్న కానీ కళ్యాణ్ అన్న కానీ చెప్తున్నప్పుడు ఇన్క్లూడ్ అయి ఉన్నాయి. నేను చెప్పే దేవుడు మాట్లాడాలనుకున్నటువంటి మాటలకు వారు చెప్పే సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను ఎంతగానో ఇది దేవుని యొక్క మాటయే తప్ప వేరొకటి కాదని నేను చాలా సంతోషపడ్డాను. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడాలనుకున్నటువంటి మాట ఏమిటి అని అంటే, నేను కాలములను సమయములను చీకటిని వెలుగుగాను, వెలుగును చీకటిగాను నేను మార్చే దేవుడినై ఉన్నానని చెప్పేసి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఆయనకు అసాధ్యమైన ఏదీ లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడై ఈ రాత్రి మన మధ్యలో సంచరిస్తున్నటువంటి దేవుడు ఆయన. చూడండి, మనిషి ఏమో మారతాడు, తన వల్ల పరిస్థితులను మార్చలేడు. జాగ్రత్తగా ఆలకించడం కొంచెం ఉండదు. మనిషి తన వ్యక్తిగత జీవితంలో మారతాడు, తన వల్ల ఏ పరిస్థితి మారదు. కానీ సాక్షాత్తు దేవుడు మారని దేవుడు, ఆయన సమస్తమును మార్చువాడై ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మార్చలేనిదంటూ ఏమీ లేదు. మనిషి మారతాడు కానీ తను అనేక పరిస్థితులను మార్చాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ప్రతి ప్రయత్నములో విఫలం చూస్తున్నాడు. కానీ దేవుడు ఆది కాలము నుంచి ఇదిగో ఈ క్షణము వరకు మారని దేవుడు, మార్పు లేని దేవుడుగా ఉండి ఆయన సమస్త కార్యములను మార్చువాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది జీవితాల్లో అనుకుంటూ ఉంటారు, ఏమనో తెలుసా, నా బ్రతుకు మార్చుకోవాలి, నా కుటుంబ పరిస్థితులను నేను మార్చుకోవాలి, నా స్థితిగతులను నేను మార్చుకోవాలని చెప్పి అక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, ఆ మట్టి తింటారు, ఈ మట్టి తింటారు, మోకాళ్ళ మీద నడుస్తాడు, మోకాళ్ళ చెప్పలరిగి మట్టి అంతా తిని ఆపరేషన్ వైపు వెళ్తుంటారు. కానీ పరిస్థితులు ఏమీ మారవు. ప్రయాసపడతారు, ప్రాకులాడుతారు, ఎక్కడికి వెళ్తే బ్రతుకు మారుతుందేమో, అక్కడికి వెళ్తే నా స్థితి మారుతుందేమో, ఇక్కడికి వెళ్తే నా కుటుంబ పరిస్థితులు చక్కబరచబడతాయేమోనని చెప్పి మనిషి ఆరాటపడుతూ పోరాటం చేస్తూ ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు. ఏం చెప్తే అది చేస్తున్నాడు. మొన్న ఈ మధ్యకాలంలో మేము ఖమ్మంలో ఉంటాం. ఖమ్మంలో ఒక వ్యక్తి అమాంతంగా నువ్వు కోడి పిల్లను మింగితే నీకు కలిసి వచ్చిద్ది, నీ బ్రతుకు మారిద్ది అన్నాడు. కోడి పిల్లని అమాంతం ఆ కోడి పిల్లని అలాగే మింగాడు. పరిస్థితి మారకపోగా ఇదంతా కుట్లు పడ్డాయి. పరిస్థితి మారకపోగా తలకిందులైపోయింది. ఖమ్మంలో జరిగిన యథార్థ సంఘటన. అంటే ఈ రోజున మనిషి బ్రతుకు మార్చుకోవాలని చెప్పేసి టిన్ అనే వాళ్ళు వచ్చే దగ్గరకు పోతున్నారు, చేయి చూపెడుతున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, వారి కాళ్ళకు దండం పెడుతున్నారు, వీరి కాళ్ళకు దండం పెడుతున్నారు. అయితే నీ స్థితి, నీ పరిస్థితి, నీ ఏది కూడా మారట్లేదు. అయితే నీ పరిస్థితులన్నీ కూడా మార్చాలి అని అంటే ఎక్కడెక్కడికో పోవాల్సిన అవసరం లేదు. కానీ ఇదిగో దేవుని దగ్గరకు నువ్వు రాగలిగితే అది ఎంతటి పరిస్థితి అయినా, ఎంతటి ప్రతికూలమైనా సరే నా దేవుడు మార్చగలిగిన దేవుడు. మనుషులకు అసాధ్యం, డాక్టర్లకు అసాధ్యం,
కట్టుకున్న వారికి అసాధ్యం, కడుపును పుట్టిన వారికి అసాధ్యం, పేరుగాంచిన వారికి అసాధ్యం అయిపోవచ్చు, కానీ దేవుడికి మాత్రం సమస్తము కూడా సాధ్యమే. మార్చే దేవుడు. నాకు అన్న చెప్తుంటే నేను ఎంతో సంతోషపడ్డాను. ఒక ఫెయిల్యూర్ పర్సన్ తన జీవితంలో అంతా కూడా ఫెయిల్యూర్స్ చవి చూసి చివరికి తను రాసినటువంటి ఎగ్జామ్లో దేవుడు ఏం చేశాడు? గొప్ప కార్యం జరిగించాడు. ఎక్కడో ఉండాల్సినటువంటి ఆ సురేష్ అన్నను కానీ లేకపోతే ఆ కళ్యాణ్ అన్నను కానీ దేవుడు ఏం చేశాడు? మార్చాడు. కఠినాత్మలను మార్చగలిగిన దేవుడు, రాతి గుండెలను మాంసము హృదయములుగా మార్చగలిగిన దేవుడు. ఈ మధ్యకాలంలో ఒక సహోదరి వచ్చి, పాస్టర్ గారు మా ఆయన కోసం ప్రార్థన చేయమని చెప్పింది. సరే మంచిది కదా అని చెప్పేసి మన ఇద్దరం ప్రార్థన చేద్దామమ్మా అని చెప్పేసి మోకరించా. నేను ప్రభువా ఆ కఠినుడిని మార్చయ్యా, ఆ మనిషిని మార్చయ్యంటే ప్రార్థన అంతా చేసిందండి. నాతో పాటు కలిసి ఆత్మలు నింపబడింది. ఓహో స్తోత్రం అందే. ప్రార్థన అయిన తర్వాత ఏమని తెలుసా? మనం ఎంత చేసినా వేస్ట్. ఆ చచ్చినోడు మారడండి. మనం ఎంత చేసినా వేస్టే, ఆ సచ్చినోడు మారడంటుంది. మార్పు అనేది నీకు అసాధ్యం అవ్వచ్చు, నాకు అసాధ్యం అవ్వచ్చు, కానీ దేవునికి సాధ్యం. ఎవరో ఎందుకు, మా నాన్నగారి గురించే నేను చెప్తాను. దాదాపుగా 20 సంవత్సరాల క్రితం మా నాన్న మంచి తాగుబోతు, డ్రింకరు. అయితే ఇలా మాతో పాటు దేవుని సన్నిధికి వచ్చి అలా వస్తున్నటువంటి క్రమంలో మందిరానికైతే వస్తున్నాడు. మందిరానికి వచ్చినప్పుడు గొర్రె, బయటికి పోయినప్పుడు డేలు. మందిరానికి వచ్చినప్పుడేమో మార్తమ్మ, బయటికి పోయినప్పుడేమో సొరపనక. ఇలా ఉన్నాడు. అయితే ఒక రోజున దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు మాట్లాడుతున్నాడట. ఏమని తెలుసా? ఇదిగో ఖచ్చితంగా ఇక మీదట నువ్వు తాగవు, నిన్ను మార్చు దేవుడిని నేనని మాట్లాడుతుంటే మా నాన్న అనుకున్నాడట, నువ్వు చాలే చెప్పొచ్చు, నువ్వు చాలే, నేను తాగకపోవటం ఏంది, ఎంతో ఎక్స్పీరియన్స్ నాకు, నేను ఖచ్చితంగా తాగుతానని చెప్పేసి అలా మాట్లాడుతూనే సేవకుడి ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ కాకాని ప్రాంతంలోకి వెళ్ళి బీర్ బాటిల్ కొనుక్కొని తీసుకున్నాడండి. ఓపెన్ చేసాడంట, కానీ తాగలేకపోతున్నాడట. మళ్ళీ అక్కడ పట్టేసి మళ్ళీ ప్రార్థనలోకి వచ్చి కూర్చొని దేవుడి మాట నేనేనేది అని చెప్పి మళ్ళీ పోయాడట. మళ్ళీ తాగలేకపోతున్నాడట. నన్నేదో పట్టుకుంది, నన్ను నేను కాదు కానీ మార్చుకుంది, నన్ను దేవుడే మార్చాడు. హల్లెలూయా. మా నాన్న ఈ రోజుకి కూడా ఏమంటాడు తెలుసా? ఇంచుమించుకి 20 సంవత్సరాలు మారి, నాన్న నాతో పాటు నా ఫ్రెండ్స్ తాగుబోతులు ఉన్న వాళ్ళందరూ స్విచ్ ఆఫ్. ఏమనేవాడు? నా ఫ్రెండ్స్ అంతా స్విచ్ ఆఫ్, నేను ఒక్కనే స్విచ్ ఆన్. ఎందుకు స్విచ్ ఆన్ అంటే నా దేవుడు నన్ను మార్చాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారు కూడా చెప్తా ఉండేవాడు, నువ్వు సొట్ట ఎట్ట తాగుతుపోయి నేను చూస్తానడట. మా ఎక్స్పీరియన్స్. కానీ పట్టుకుందంట, ఏమంటారు, మ్యాచ్ బాక్స్ వెలిగిస్తుంటే వెలగట్లేదంట. అంటే మనుషులకు అసాధ్యం అయ్యొచ్చు, కానీ దేవునికి ఎంత కఠినుడువైనా, ఎంత మూర్ఖుడువైనా సమస్తమును మార్చగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. మారరు అనుకుంటున్నావేమో. నా పరిస్థితి ఇంతే, నేను జీవితాంతము కన్నీళ్ళే అన్నపానములుగా భుజించాలేమో, ఈ రోగము నాలో నుంచి పోదు, ఈ బాధలు నాలో నుంచి పోవు అని నీ బాధలను బట్టి, నీ కన్నీటిని బట్టి, నీ సమస్యలను బట్టి, నీకు వస్తున్న ప్రతికూల పరిస్థితులను బట్టి నువ్వు దిగులు పడుతూ గుండెను గుప్పెట్లో పెట్టుకుని ఉన్నావేమో. నా ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులన్నిటినీ మార్చువాడను నేను మారుస్తాను నిన్ను. అయితే ఈ రాత్రి మార్చే దేవుడు ఏం మారుస్తాడు మన జీవితాల్లో అనే విషయాలు నేను 2 చెప్పి నేను త్వరగానే ముగిస్తాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. గట్టిగా. మొదటి మాట ఆదికాండం 21వ అధ్యాయం 18వ వాక్యం. ఆదికాండం 21వ అధ్యాయం 18వ వాక్యం. నీవు లేచి లేవనెత్తి పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదను అని చెప్పెను.
చాలమ్మా. ఇక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని క్లుప్తంగా వివరిస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. మనందరికీ తెలిసినటువంటి పరిచయస్తులే వీరిద్దరు కూడా. అబ్రహాము జీవితంలో దేవుడు శారాను అనుగ్రహించిన పిదప శారాకు పిల్లలేని సమయంలో అబ్రహాము కోరుకోక మునుపే శారా తన దాసీనైనటువంటి హాగరునిచ్చి పెండ్లి చేస్తుంది. దేవుని మహాకృపను బట్టి వారికి ఒక మగ బాబు పుడతాడు. మంచిదే. దాన్ని బట్టి శారాను చిన్నచూపు చూడటం ప్రారంభించబడింది. దేవుడు దర్శించాడు, శారా గర్భాన్ని కూడా తెరిచాడు. పాలు విడిచిన దినమందు గొప్ప విందు చేశాడు. తదుపరి ఈ శారాకి హాగరుకి విపరీతమైనటువంటి, తెలుసుగండి, ఇద్దరు ఒకే చోట ఉంటే పంపుకొల్లేరే. భయంకరమైన పరిస్థితులు ఏర్పరచబడినప్పుడు ఉంటే హాగరైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి అనే పరిస్థితికి వచ్చింది. పాపం వాళ్ళిద్దరి మధ్యలో తాతగారు అయినటువంటి అబ్రహాం గారు ఏం చేస్తారండి? దేవుడు చెప్పాడు, గమ్ము నుండి శారా యొక్క చెప్పినట్టు చేయి అని చెప్పాడు. ఒక నేల తిత్తిని తమ భుజం మీద పెట్టి పిల్లోని తన చంకలో పెట్టుకొని వెళ్ళిపోమని చెప్పిండు. ఆ హాగరు జీవితంలో చూస్తే చాలా బాధ కలిగిద్దండి. తను అడిగితే రాలేదు ఆ జీవితం, తను చేసినటువంటి తప్పిదమేమీ లేదు. అయినప్పటికీ కూడా అబ్రహాము సైతం పొమ్మని చెప్పేశాడు. ఇక ఆమె బయలుదేరుతూ బెహర్షెబా అరణ్యంలోకి వెళ్ళినప్పుడు తల్లి కుమారుడు ఆ కుమారుని ఎత్తుకొని ఆ తల్లి మాట్లాడుతున్న మాట హృదయంలో వేదన. ఎందుకయ్యా నా బ్రతుకు ఇలా తయారైపోయింది? నేను అబ్రహామునే వివాహం ఆడుతున్నాను లేదు కదా, నాకు ఒక కుమారుణ్ణి కూడా ఇవ్వమని చెప్పలేదు కదా, నా పరిస్థితి ఇలా మార్చని కూడా ఏ రోజు నేను అడిగిన దాన్ని కాదు కదా, అంతా నీ చిత్తమే నా జీవితంలో జరిగింది. ఇప్పుడు సమస్యము కూడా నన్ను విడిచిపెట్టారు. నా యజమానురాలు నన్ను చీకొట్టింది, నా భర్త నన్ను చీకొట్టాడు, వెళ్ళిపోమని చెప్పాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈ పిల్లవాడిని నేను ఎలా పెంచాలి? తీసుకొచ్చినటువంటి నీళ్ళు కూడా అయిపోయాయి. ఈ అరణ్యంలో పలకరించేవారు, పరామర్శించేవారు, నా అనేవారు, భుజం తట్టేవారు, వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి భయపడకు, స్థిరముగా ఉండు, నిలబడని చెప్పే ఒక్క నాదుడు కూడా లేడు. ఏంటి నా తర్వాత స్టెప్ ఏంటి? ఈ పిల్లవాని భవిష్యత్తు ఏంటి అని బిక్కుమంటుకుంటున్నటువంటి ఆ అరణ్యంలో పిల్లవాడిని అల్లంత దూరంలో పడవేసిందండి. వాడు చావును చూద్దాం అనుకుంది. ప్రభు ఆ దినమున ఆమెతో మాట్లాడి ప్రభు అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఆదికాండం 17:20 ఉంటుంది, చూడండి ఒకసారి. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవిని నేను వింటిని, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనిని సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపజేసేదను. హల్లెలూయా. ఇక్కడ ఏ పరిస్థితిని మార్చాడో తెలుసా దేవుడు? ఒక్కడిగా ఉన్నటువంటి హాగరు యొక్క కుమారుడైన ఇష్మాయేలు జీవితాన్ని ప్రభు ఎలా చేశాడో తెలుసా? గొప్ప జనమగునట్లుగా ప్రభు మార్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నటువంటి చక్కని మాట, కట్టుకున్న భర్త కూడా విడిచిపెట్టినప్పటికీ కూడా, చిన్నతనము నుంచి కూడా దాసిగా సేవలు చేసి యజమానురాలు సైతం కూడా చీకొట్టినప్పటికీ కూడా ప్రభు మరిచిపోయే దేవుడు కాదు. ప్రభు అంటున్నాడు, హాగరు భయపడమాకు, నీవు ఒక్కతవే అని, నీ కుమారుడు ఒక్కడే అని నీవు దిగులు పడమాకు. నేను ఏం చేస్తానో తెలుసా? అతనిని ఆశీర్వదించి అతని కుటుంబంలో నుంచి 12 మంది రాజులను నేను అనుగ్రహిస్తాను, పెక్కు జనమగేటట్లుగా నేను చేస్తానని చెప్పి ప్రభు గొప్ప కార్యాలు చేశాడండి. ఈ రాత్రి ప్రియ దేవుని ప్రజలారా, నువ్వు కూడా బాధపడుతున్నావేమో. నా ఊరిలో, నేను ఉంటున్నటువంటి ఊరిలో నా కుటుంబం ఒక్కటే కుటుంబం, అందరి చేత చీకొట్టబడి, అందరి చేత దూషించబడుతూ ఒక్కన్నే అనుకుంటూ ఉన్నావేమో. ఇందాక అన్న చెప్పినట్లుగా కళ్యాణన్న, మా కుటుంబం ఒక్కరే, తండ్రి విడిచిపెట్టాడు, ఒక్కరే అని దిగులు పడుతూ కుమిలిపోతూ కన్నీటిని అన్నపానములుగా భుజిస్తున్న వారి జీవితంలో దేవుడు వెలుగై వచ్చి వారి కుటుంబాన్ని మార్చాడు.
ఈ రాత్రి ప్రియ దేవుని ప్రజలారా, అందరూ ఏకమై అందరూ కాకులుగా మార్చబడి నిన్ను ఒక్కరిని చేశారేమో. నీ పరిస్థితిని బట్టి, నీ దగ్గర డబ్బు లేని పరిస్థితిని బట్టి, హోదా లేని పరిస్థితిని బట్టి, పేరు లేక నీ దగ్గర చెప్పుకోవడానికి ఏమీ లేదు కనుక నువ్వు ఒక్కడిని చేసి నిన్ను చిత్రవదలు చేస్తూ మాటలంటూ విపరీతంగా దూషిస్తూ ఉన్నారేమో. నా ప్రభు ఈ రాత్రి చెప్తున్న మాట, ఒక్కడిగా ఉన్న నీ జీవితంలో గొప్ప జానమగునట్లుగా నిన్ను మార్చబోతున్న రాత్రి. హల్లెలూయా. ఒక్కడిగా ఉన్న ఇష్మాయేలుని పెక్కు జనమయ్యేటట్లుగా ప్రభు చేశాడు. ఆకాశము కింద భూమి మీద విస్తారమైన ప్రజలుగా ప్రభు మార్చి ఉన్నాడండి. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఒక పక్క చూస్తేనేమో అన్నను మోసం చేశాడు. అన్నేమో చేతులు ఆయుధం పట్టుకొని చంపేద్దామని బయలుదేరాడు. ఈ అన్నను ఆపే శక్తి ఇస్సాకు కానీ రెబ్కాకు కాను లేదు. వీరిద్దరూ కూడా ఆ కుమారుని, చిన్న కుమారుని, నువ్వు పదనారాముకి వెళ్ళిపోమని చెప్పారు. అతను పరిగెడుతూ అన్న చేతిలో నుంచి ప్రాణం కాపాడుకోవాలని పరిగెడుతూ వెళ్ళాడండి. తన చేతిలో ఉన్నది ఓన్లీ కేవలం ఒక కర్ర మాత్రమే. ఒక కర్రతో బయలుదేరాడు యాకోబు మనసులో అనుకుంటున్నాడు, ఆ తప్పు నేను చేయకపోయినా బాగుండు కదా. ఇప్పుడు ఒంటరిగా మార్చబడ్డాను, నా తల్లికి దూరమయ్యాను, నా తండ్రికి దూరమయ్యాను, నా అన్నకు దూరమయ్యాను, ఆస్తి పాస్తులకు దూరమయ్యాను. ఈ బిక్కుమంటూ అరణ్యములో ఒక్కడు అలాగే ఉన్నాడండి. ఒక్కడే మార్చబడ్డాడు. ఎవరు తనకు తోడు లేరు, ఎవరు తనకు నీడగా లేరు, ఆశ్రయపురముగా లేరు. ఒక రాయిని తడకలుగా పెట్టుకొని నా బ్రతుకెందుకు ఇలా తయారైంది, ఒక్కనే అని మార్చుకుంటూ తన వేదనను వెళ్ళగక్కుంటూ అలా నిద్రలో జారుకున్నాడండి. ప్రియ దేవుని ప్రజలారా, ఆ ఒక్కడై ఉన్న యాకోబు దగ్గరకు రాత్రి ఎవ్వరూ రాలేదు. ఎవ్వరూ కూడా పలకరించట్లేదు. తెలిసినా కానీ ఎవ్వరూ కూడా పలకరించట్లేదు. అయితే ఆ రాత్రి ఏం చేసిండు తెలిసిన దేవుడు, యాకోబు ఒక్కడే ఉన్నాడని తెలిసి ఆకాశం నుంచి యాకోబు ఉన్న స్థలముకు నిచ్చెన ఒకటి వేశాడు. హల్లెలూయా. నిచ్చెన వేసి నిచ్చెనతో పాటు దేవదూతలు దిగుచుండేటట్లుగా ప్రభు చేశాడు. దేవదూతలు మాత్రమే కాదు, యాకోబు ఒక్కడగా ఉన్నాడు. నేను దిగి యాకోబు దగ్గరకు వెళ్ళాలని ప్రభు దిగి వచ్చి ఉన్నాడు. ప్రభు ఏం చేసిండు తెలుసా? ఒక్కగానొక్క యాకోబుని ప్రభు ఎలా మార్చిండో తెలుసా? అదే ఆదికాండం 32:10 వాక్యంలో కానీ మనం గమనిస్తే, ఒంటి కర్రతో బయలుదేరిన యాకోబును 2 పరివారములుగా ప్రభు చేసి ఉన్నాడు. హల్లెలూయా. గొప్ప జనముగా ప్రభు చేసి ఉన్నాడు. విలువైన ఆస్తి పాస్తులు, భార్యలు, పిల్లలు. రోజున ప్రియ దేవుని ప్రజలారా, ఒక్కరే అనుకుంటూ ఉన్నావేమో. నా కొడుకు ఒక్కడే, నా కుటుంబం ఒక్కటే, ఎలా నా పరిస్థితి, నా స్థితి ఎలా నువ్వు బాధపడుతున్నావేమో. ఒక్కరిగా ఉన్న నిన్ను ప్రభు పెక్కు జనమయ్యేటట్లుగా ప్రభు మారుస్తాడు. అబ్రహాము జీవితంలో అదే చేశాడు దేవుడు. ఒక్కడిగా బయలుదేరాడు తన జీవితంలో. దేవుడు తనకు ఉన్నతమైన విశ్వాసులకు తండ్రిగా ప్రభు తన జీవితంలో కార్యం జరిగించాడు. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. హల్లెలూయా. ఎప్పటికీ కూడా బాధపడమాకు, ఎప్పటికీ కూడా దిగులు పడమాకు. నేను ఇప్పుడు కూడా మా ఊర్లో నేను పాస్టర్గా వచ్చిన మా ఊరు నన్ను వెలేశారు. పాస్టర్గా వెళ్ళారని చెప్పేసి నేనేం చేసుకున్నా రారు. నా ఫంక్షన్స్గా దేనికి రారు. మా ఊర్లో మా బంధువులు తప్ప గ్రామం ఎవరు రారు. పాస్టర్గా వెళ్ళిండని చెప్పేసి ఎవ్వరూ రారు. ఒక్కడినే. అయితే ప్రభు ఒకరోజు మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు. గుడ్డివాడిని ప్రభు స్వస్థపరిస్తే ఆ వ్యక్తి వచ్చి ఊరు పొలిమేరలో ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తున్నావంటే, ఇదిగో అయ్యా నన్ను స్వస్థపరిచాడు ఒక ఆయన వచ్చి, ఏసై వచ్చి. ఆయన ఎవరో నాకు తెలియదు. ఊరందరూ ఆఖరికి కడుపును నన్ను కన్న తల్లి కూడా, ఇతను మా కుమారుడు కాదంది. కన్న తండ్రి కూడా, నా కుమారుడు గుడ్డివాడయ్యా, ఇతనైతే కాదని చెప్పేసి అన్నారు. అందరూ నన్ను వెలివేశారు. నేను ఒక్కనే మార్చబడ్డానంటే అప్పుడు ప్రభు ఒక చక్కని మాట అంటారు తెలుసా? ఊరు నిన్ను వెలివేయటం ఏంటి? నువ్వు బాధపడమాకు. ఊరు నిన్ను వెలివేయలేదు, నీవే ఊరిని వెలివేసావు. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. నువ్వెందుకు దిగులు పడతావు? నువ్వెందుకు బాధపడతావు?
నువ్వు శక్తి కలిగిన వాక్యమును అనుసరించి జీవాన్ని తెలుసుకున్నావు. ఊరు నిన్ను వెలివేసిందని దిగులు పడమాకు. ఊరినే నువ్వు వెలివేశావు, నీ పక్షంగా నేను ఉన్నాను, ఒక్కడిగా ఉన్న నిన్ను పెక్కు జనముగా మారుస్తానని ప్రభు చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మీరెవరో నేనెవరో నాకేమో తెలుసా? నాదేం తెలంగాణ, మీదేం ఆంధ్ర. కానీ దేవుడు ఇక్కడ తీసుకొచ్చి మిమ్మల్ని అందరూ నాకు తల్లులుగా చేశాడు, నన్ను మీకు కుమారుడిగా చేశాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మతో ఎప్పుడు అంటుంటాను, నాకు ఒక అమ్మ దగ్గర లేకపోతే 100 అమ్మలు నాకు దగ్గర ఉన్నారంటాను నేను ఎప్పుడు. మీలో ఒక్కడిగా ఉన్నటువంటి వారు పెక్కు జనముగా ప్రభు మార్చునుగాక. రెండవ మాట, గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమును మహింపరుద్దాం. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 11, 12. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నారు. తలపైకెత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ రాయబడిన మాటను మనం గమనిస్తే ఆయన ఏం మార్చువాడై ఉన్నాడంటే, ఒంటరిగా ఉన్న నిన్ను పెక్కు జనముగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే మీ అంగలార్పును నాట్యముగా ప్రభు మార్చబోతున్నాడు. మీ అంగలార్పును ప్రభు నాట్యముగా మార్చబోతున్నాడు. ఈ రాత్రి ప్రభు మీతో చెప్తున్నటువంటి చక్కని మాట ఏంటి తెలుసా? ఏ కన్నీటి చేత నువ్వు వచ్చి ఉన్నావో, ఏ ఇబ్బందుల మధ్యలో నువ్వు వచ్చి ఉన్నావో, ఏ కలవరాల మధ్యలో ఈ రాత్రి ఆయన సన్నిధికి నీవు వచ్చి ఉన్నావో, నా ప్రభు నీతో చెప్తున్నటువంటి చక్కని మాట ఏంటి తెలుసా? నీ కన్నీటికి కారణమైన, చూడండి ఇటు చూడండి, మీరు ఇటు చూడండి, నీ కన్నీటికి కారణమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఏ పరిస్థితిని బట్టి నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావో, ప్రభు అంటున్న మాట, నీ కన్నీటిని నేను నాట్యముగా మారుస్తాను. హల్లెలూయా. నీ అంగలార్పును నేను నాట్యముగా మారుస్తాను. ఈ వాక్యాన్ని బేస్ చేసుకుని ఒక సందర్భాన్ని మీకు చెప్తా. యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయనతో కూడా కొంతమంది శిష్యులు, నన్ను చూడాలి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనతో కూడా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉంటే అక్కడ మ్యాక్సిమం ఎట్లా ఉండేవారు? జనసమూహం, గుంపులు గుంపులుగా ఉండేవారు. అలాగే యేసుక్రీస్తుతో పాటు గుంపులు గుంపులుగా జనాలు ఉన్నారు, శిష్యులందరూ ఉంటే ఆయన ఒక గ్రామంలోకి, ఏ గ్రామం అది? నాయీనను గ్రామంలోకి అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. సరిగ్గా ఆ గ్రామం పొలిమేర దగ్గరకు వస్తున్నారు. ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనతో ఉన్న శిష్యులు ఎలా వెళ్తున్నారంటే సంతోషంగా వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నాడు? పాటలు పాడుకుంటూ ఎలా వెళ్తున్నాడు? ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో అను దావీదు నాట్యం అన్నట్లుగా సంతోషంతో వెళ్తున్నారు. సరిగ్గా ఆ నాయీనను గ్రామం పొలిమేరల దగ్గరకు రాగానే వారికి ఎదురుగా ఏమొస్తుందంటే శవాన్ని మోసుకుంటూ కొంతమంది నడుచుకుంటూ వస్తున్నారు. ఎలా వస్తున్నారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభులు వారేమో సంతోషంతో వెళ్తున్నారు, అటు నుంచి వచ్చే ఆ గుంపు జనాంగమేమో విపరీతమైన కన్నీళ్ళు. ఆ నాయీన్ అనే గ్రామం నుంచి ఒక తల్లిగారు భర్తను కోల్పోయిందండి. తనకు ఒక్కగానొక కుమారుడు చనిపోయాడు. యవ్వన ప్రాయములో ఆ కుమారుడు చనిపోయాడు. ఆ తల్లి తన కుమారుడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. భర్త లేడు కదా, నా కుమారుణ్ణి నా సాయశక్తిగా నేను కష్టపడి రెక్కల ముక్కలు చేసుకొని రక్తాన్ని ఆవిరి చేసి నేను తినకపోయినా నా కుమారుణ్ణి నేను పెంచుకోవాలి. అందరిలాగా పెంచకూడదు, భక్తిగా యథార్థంగా పెంచి ఒక ప్రయోజకుడిని చెయ్యాలని ఉగ్గిపాలుతో పెంచి ఆ పిల్లోని పెద్ద చేస్తుంటే అర్ధాంతరంగా కుటుంబంలో ఆశల ఆవిరి అయిపోయినాయి. కన్న కొడుకు చనిపోయాడు, పుట్టాడు దుఃఖంతో. ఆ తల్లి గుండెలో బాదుకుంటూ ఆ నాయీన్ అనే గ్రామం లోపల నుంచి వస్తూ ఉంది. ఇటు నుంచేమో యేసుక్రీస్తు ప్రభుల వారు సంతోషంగా వెళ్తున్నాడు. అక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా? వారి దగ్గరకు వెళ్ళి దేవుడు అంటున్నటువంటి మాట, ఏడవవద్దు.
అని చెప్పి పాడెను ముట్టి, చిన్నవాడా లే అన్నాడు. ఈ సందర్భం అంతా మీకు వివరిస్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ ఈ స్త్రీ, కుమారుణ్ణి కోల్పోయినటువంటి స్త్రీ, నిద్ర వచ్చేలందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమ. నిద్ర రాలేదన్న గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, బంగారు తల్లులు మీరు. నిద్ర రాదు మీకు, ఎందుకో తెలుసా? మీకు అంత ఇంట్రెస్ట్ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తల్లిగారు ఆ తన చనిపోయిన కుమారుని తీసుకుని వస్తుందండి. జాగ్రత్తగా ఆలకించండి. కళ్ళంతా కన్నీటితో కార్చబడి, కళ్ళన్నీ ఎర్రగైపోయి, పుట్టెడు దుఃఖముతో, ఎంతో వేదనతో ఆ తల్లిగారు ఆ కుమారుని తీసుకొని వస్తుంటే ప్రభు వచ్చి, అమ్మా ఏడవవద్దు, అమ్మా ఏడవవద్దని ప్రభు చెప్తున్నాడు. ఈ రాత్రి ప్రియ దేవుని ప్రజలారా, ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి కన్నీటితో దేవుని సన్నిధికి వచ్చావో, ఏ దుఃఖాన్ని దిగమింగుకొని దేవుని దగ్గరకు వెళ్తే నా కన్నీటికి సమాధానం, నా కన్నీటికి ముగింపని దేవుని సన్నిధికి వచ్చావో, నా ప్రభు అంటున్నాడు, అమ్మా ఏడవవద్దు, ఏడవవద్దు అని చెప్తున్నాడు. అక్కడ రాయబడినటువంటి మాట మనం గమనిస్తే, లోకాసువార్త మన 7వ అధ్యాయంలో ఈ స్టోరీ అంత ఉంటుంది. ఆమెతో కూడా అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. అయితే ఎవరు చెప్పినా ఈ తల్లి ఏడు పాపలేదు, పట్టుకొని గుంజుతూ లాగుతున్నా ఏడు పాపలేదు. అయ్యో చెట్టంత కొడుకు అకస్మాత్తుగా చనిపోయాడే, నేను ఇప్పుడు ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం నేను కష్టపడాలి, నేను కూడా చనిపోతాను అని కన్నీటితో వేడుస్తున్న ఆ తల్లిని ఎంతోమంది వచ్చి చెప్పినప్పటికీ కూడా ఆ తల్లి పొరపాటును కూడా ఏడు పాపట్లేదండి. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులు వచ్చి ఏడవద్దన్నాడో ఆమె ఏడు పాపింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చి నీ కన్నీటికి ఒక గొప్ప ముగింపును కలిగేటట్లుగా ఈ రాత్రి ప్రభు చేయబోతున్నాడు. ఎందు నిమిత్తం నువ్వు ఏడుస్తున్నావో, నీ భర్త మారలేదనా, ఆస్తి అంతస్తులు లేవనా, పేరు ప్రఖ్యాతులు లేవనా, నా స్థితి గతి మార్చబడట్లేదు, నా కుటుంబ పరిస్థితి హీనంగా ఉందని ఏ సమస్య మధ్యలో ఉండి నువ్వు కన్నీటితో ఈ రాత్రి వచ్చావో, నా ప్రభు నీతో చెప్తున్న మాట, ఏడవవద్దు. ఎందుకు ఏడుస్తున్నావు? నీ అంగలార్పును నాట్యముగా మార్చే దేవుణ్ణి నేనుండగా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎప్పుడైతే ప్రభు తన ఎదుట నిలిచి ఈ మాట చెప్పాడో, ఒక్కసారిగా ఆమె కన్నీటి నుంచి కళ్ళ నుంచి వస్తున్న కన్నీటి ప్రతి బాష్ప బిందువులను తుడిచిపెట్టబడ్డాయి. వేసిన పంట సరిగా పండట్లేదని నీవు కన్నీళ్లు కారుస్తున్నావేమో, భర్త మారట్లేదని చెప్పేసి నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావేమో, ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత కష్టపడుతున్నా, ఒక్క రూపాయి కూడా నేను దాచుకోలేకపోతున్నాను, ఎప్పటికప్పుడు చినిగిన సంచిలో వేసినట్లుగా ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి వస్తుందని కన్నీళ్లు కారుస్తున్నావేమో. అర్ధాంతరంగా ఏదో ప్రతికూల పరిస్థితి వచ్చింది, ఒక్క రూపాయి ఇచ్చే నాదులు లేడు, నేను సంపాదించిన సంపాదన అంతా కూడా హాస్పిటల్ పాలైపోతుంది, రోగాల పాలైపోతుంది, అప్పులు తెచ్చుకొని వడ్డీలే కట్టట్లేకపోతున్నాను, వడ్డీ పాలైపోతుందని కన్నీళ్లు కారుస్తూ కన్నీటిని దిగమెందుకొని ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకు వాళ్ళే బిక్కు బిక్కుమంటూ ఈ రాత్రి ఆయన సన్నిధికి వచ్చామేమో. ఆయన నిన్ను చెప్తున్న మాట, ఏడవవద్దు, ఏడవద్దు. నువ్వు వేసిన పంటలో గొప్ప లాభాన్ని నేను అనుగ్రహిస్తాను, ఏడవద్దు, ఏడవద్దు. నువ్వు రాసిన ఎగ్జామ్లో ఫెయిల్ అవుతానేమోనని ఏడుస్తున్నావేమో, ఏడవద్దు. ఆ తల్లి దగ్గరికి ఎవరు చెప్పలేదండి, యేసయ్య వచ్చి చెప్తున్నాడు, ఏడవద్దమ్మా అని చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో ఆ కన్నీటికి ముగింపు కలిగింది. నీ పరిస్థితి ఏదైనా ఉండొచ్చు అండి, నీ పరిస్థితి ఏదైనా ఉండొచ్చు. కొంతమంది చెప్తుంటారు తల్లులు, పడుకున్నాను కానీ నిద్ర పట్టట్లేదన్నా. ఎందుకమ్మంటే కుటుంబ పరిస్థితులు నా హృదయాన్ని కలచి వేస్తున్నాయి. ఒక పక్క తల్లేమో, చాలామంది చెప్పారు నాకు, అలా మంచం మీద అలాగే పడుకొని ఏడ్చుకుంటూ రాత్రంతా ఏడ్చుకుంటూ పడుకోకుండా ఉండే చాలామంది స్త్రీలు లేకపోలేదు. నా భర్త పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పంట పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితులు ఏంటని ఏడ్చే తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపి ఉండొచ్చు.
అయితే ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడాలని ఈ రాత్రి కూడిక ద్వారా ప్రభు నీతో చెప్తున్న మాట, ఏడవ మాకు నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేసే దేవుణ్ణి. చూడండి, లోకంలో మనం గమనిస్తే మన ఏడుపును చూసినటువంటి జనులు ఎలా చేస్తారో తెలుసా? వీడికి ఇంతే కావాలా, వీడికి ఇంతే జరగాల. ఏ మనుషులు కూడా మన ఏడుపును చూసి జాలి పడేవారు ఎవరు కూడా ఉండరండి. నిజం. ఏడుస్తుంటే ఇంకా నేను బాధకు గురి చేసేవాళ్ళే, స్వల్పానందం పొందేవాళ్ళు. అమ్మయ్య మంచిగా అయింది, వీడికి తెక్క కుదిరింది, వీడికి ఇంతే కావాలా అని నువ్వు ఏడుస్తుంటే ఓదార్చకపోగా నీకు ఇంకా సూటిపోటి మాటలు, ఇంకా నిన్ను దిగజార్చే మాటలు మాట్లాడేవాళ్ళు మనుషులు. అరే తనలో ఏదో బాధలో ఉందే, ఏదో సమస్యలో ఉందే, అందంగా చెప్పారు, ఏదో బాధలో ఉందని తనకు ఫోన్ చేశారంట. అలా బాధలో ఉందే, ఓదారుద్దాం, లేవనెత్తుదాం, నా వంతు నేను సహాయపడదాం, నా వంతు నేను ఆ పరిచర్యలో ఎంతో కొంత నేను చేద్దాం అని ఎవరు కూడా మనుషులు పలకరించరండి. పలకరించకపోగా ఏమంటారు తెలుసా? ఏం చేసిందో ఆగతి అనేవారు లేరా? ఏ కొంప కూల్చిందో ఈరోజు నా కొంపట తయారైంది, ఏ కాపురంలో చుచ్చులు ఈరోజున అలా తయారైంది అని సూటిపోటి మాటలతో గుచ్చి చంపే మనుషుల స్వభావం. అయితే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నీ ఏడ్పును చూసి నవ్వే దేవుడు కాదు. నువ్వు ఏడుస్తుంటే నీ పరిస్థితి, నీ గతి ఇంతే అవ్వాలి అనే దేవుడు కాదు. నీ ఎదుటకు వచ్చి బాధపడుతున్న నిన్ను వెన్ను తట్టి ఏడవద్దు అని చెప్పి వాక్యం చెప్తుంది, నీ కన్నీటి బాష్ప బిందువును తుడిచే దేవుడుగా మన ప్రభువు ఉన్నాడు. ఆయన చేసిన కార్యం ఏంటో తెలిసి ఏడవద్దని చెప్పి పాడెను ముట్టాడు. పాత నిబంధనలో లేవీకాండం 21:22 ఉంటుంది, పాడెను అపవిత్రముగా పొరపాటును కూడా ముట్టకూడదట. ఆ సంబంధించిన వాళ్ళే తప్ప వేరే వాళ్ళు ముట్టకూడదు. ఈరోజు కూడా చూడండి, ఎవరైనా చనిపోయిన వ్యక్తిని తీసుకుని వస్తుంటే ఎదురుగా పారు, మళ్ళీ వాళ్ళు ఆ కార్యక్రమం చేసి వస్తున్నా కానీ ఎదురుగా రారు. అదొక అపవిత్రంగాను, అదొక వింత కార్యంగాను చూస్తారు. ఇప్పుడు దేవుడు ఏం చేసిందో, పాడెను ముట్టి ఆ పాడె భారాన్ని మోస్తున్నటువంటి వారి ఆ భారం నుంచి విడుదల కలుగు చేశాడు. జాగ్రత్తగా మీరు క్షుణ్ణంగా ఆలోచించండి. ఆ పాడెను ముట్టి ఆ పాడెను మోసుకుంటే వాళ్ళకి భారం ఉంటుందా ఉండదా? భారం ఉంటుంది. ఆ భారాన్ని తొలగించాడు దేవుడు. అంటే అర్థం ఏంటంటే, ఆ శాపపు భారాన్ని, ఆ పాపపు భారాన్ని ఎవరైతే మోస్తున్నారో ఆ భారాన్ని దేవుడు తీసేశాడు. తీసి ఆత్మీయంగా దీన్ని పోల్చుకుంటే ఆ భారం యేసయ్య భుజస్కంధాల మీద వేసుకున్నాడు. నా పాపపు భారాన్ని, నా శాపపు భారాన్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. అపవిత్రమైన దాన్ని ముట్టుకున్నాడు. అందుకనే ప్రభు అంటాడు, ఈ గిన్నె నా నుంచి తొలగించు ప్రభువా అని అంటాడు. ఎందుకు? ఆ గిన్నె అపవిత్రమైన గిన్నె, ఆ గిన్నె నీవు నేనే. మనం శాపములో ఉన్నవారము, అపవిత్రతలో ఉన్నవారము, పాపులము, హీనులము, ఎందుకు పనికిరాని మనలను ప్రభు ఏం చేశాడో తెలుసా? తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తనను తాను తగ్గించుకొని రిక్తునిగా మార్చుకొని ఆకాశము నుంచి భూమి మీదకి దిగివచ్చి మనుష్య స్వారూప్యము ధరించుకొని 33.5 సంవత్సరాలు నీ కొరకు నా కొరకు జీవించి 33.5 సంవత్సరములో నీ కొరకు నా కొరకు గాయపరచబడి తన శరీరం అంతా కూడా నాగలి చాలవలే దున్నబడినప్పటికీ కూడా శరీరం అంతా సొగసైనను సౌందర్యమైనను లేక నీ కొరకు నా కొరకు బలై ఆకాశానికి భూమికి మధ్యలో మిట్ట మధ్యాహ్నం నీ పాపముల నిమిత్తమై నా పాపముల నిమిత్తమై ఆయన మరణించి ఉన్నాడు. మన మీద ఉన్న భారాన్ని తొలగించాడు, మనం శాపము నుంచి విడుదలనిచ్చాడు, చీకట్లో నుంచి విడిపించాడు, మనకు గొప్ప రక్షణను అనుగ్రహించాడు. ఆ పాడెను ముట్టి భారం మోస్తున్న వారికి భారము నుంచి విడుదలనిచ్చాడండి. ప్రియ దేవుని ప్రజలారా, మార్చగలిగిన దేవుడు. ఆయన రక్తమునిచ్చి నువ్వెంతటి పాపి అయినా నువ్వు అనుకొని ఉండొచ్చు, నేను ఇంత ఘోరమైన పాపాలు చేశాను, ఇంత అపవిత్రమైన పాపాలు చేశాను, ఈ పాపము నుంచి నన్ను ఎవరు విడిపించలేరేమో, ఎవరు రక్షించలేరేమో అనుకుంటున్నావేమో. ఈ రాత్రి నిన్ను రక్షించడానికి, నీ పాపాన్ని నుంచి విడుదలనివ్వటానికి, నీకు విముక్తినివ్వటానికి ఆయన దిగి వచ్చి ఉన్న దేవుడు. నీ పరిస్థితిని మార్చే దేవుడు. ఈ తాగు నుంచి విడుదల పొందలేకపోతున్నావేమో, వ్యభిచారపు బానిసత్వం నుంచి విడుదల పొందలేకపోతున్నావేమో,
నా ప్రభు అంటున్నాడు, విడుదలనిచ్చి నీ పాపపు భారాన్ని నీ మీద నుంచి తొలగించగలిగిన దేవుణ్ణి. మరి ప్రియమైన దేవుని ప్రజలారా, నీ పరిస్థితిని మార్చే దేవుడు నీ ఎదుటిగా ఉండగా ఆ పాపపు భారాన్ని అలాగే ఇంకా ఇంకా మోస్తావా? ఆ భారం నుంచి విడుదల పొందుతావా? ఎందుకండి ఇంత ప్రయాసం ఎందుకు మేము పడుతున్నాం? నాకు ఒకసారి ఇర్మియాను చూస్తున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు ఇంత ప్రయాస? ఎందుకు ఇంత ప్రయాస? ఎంత కాచినా ఎంతో కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి పని, ఎంతో కొంత మినిమం కందిపప్పు నాకు 500 ఉంటుంది చెప్తున్నా, మామూలుగా చెప్తున్నా. ఎందుకు ఇంత భారం? ఎందుకు ఇంత ప్రయాస? ఎందుకు ఈ యవన ప్రాయములో ఇంతగా ప్రభుత్వమునకు ప్రయాసపడుతున్నాడంటే, ఏ విధము చేతనైనను ఈ ముప్పాల ప్రాంతం యేసు రక్తములో కొట్టుకొని పోవాలని, కడగబడాలని, రక్షించబడాలని ఒక గుంపు జనం ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలన్న తృష్ణే కానీ మీ ఆస్తుల కొరకు కాదు, మీ అంతస్తుల కొరకు కాదు, మీ పొలాల కొరకు కాదు, మీ బంగారం కొరకు కాదు. కానీ వాక్యం చెప్తున్నమాట, క్రీస్తు నిమిత్తం ప్రయాసపడుతున్నాం. ఎందుకో తెలుసా? మిమ్మల్ని మార్చాలని. ఈ ప్రసవ వేదన ఎందుకో తెలుసా? మీ మీద ఉన్న భారం తొలగించాలని క్రీస్తుకు సాక్షులుగా మేము ఉన్నాం. ఆయన అంటున్నాడు, పాడెను ముట్టి వారి మీద ఉన్న భారాన్ని తొలగించాడు. తొలగించామంటున్నాడు తెలుసా? చిన్నవాడా లే అంటున్నాడు. దీనికి అర్థం ఆ చిన్నవాడు పడిపోయి ఉన్నాడు, మరణములో పడిపోయి ఉన్నాడు. పడిపోయిన ఆ వ్యక్తిని ప్రభు ఏం చేశాడు తెలుసా? లేవనెత్తి తన పరిస్థితిని మారుస్తున్నాడు, లేవనెత్తుతున్నాడు. కొంతమంది జీవితంలో పడిపోయి ఉన్నారు, విశ్వాసంలో పడిపోయి ఉన్నావేమో. జీవించి ఉన్నను మృతుడవే. ఆ చిన్నవాడు కూడా అలాగే మృతుడే. పడిపోయావు. ఒకప్పుడు ప్రార్థన చేసేవాడివి, ఇప్పుడు ప్రార్థనలో పడిపోయావు. ఒకప్పుడు కొండలను సైతం ప్రార్థన చేయగలిగిన విశ్వాసము నీలో ఉంది. ఈ రోజున దగ్గు వస్తుందేమో అని చెప్పగానే డాక్టర్ గారు వచ్చినట్టుంది పాస్టర్. ఈ మధ్య విజయవాడలో సేవ చేస్తుంటే నన్ను రమేష్ అన్న దగ్గర సేవ చేసేటప్పుడు ఒక తల్లిగారు మొగలరాజపురంలో పిలిచింది, పాస్టర్ గారు రండి. మేము పోతే వారి మనవడికి జ్వరం. ప్రార్థన చేసామండి, రమేష్ అన్న నేను ప్రార్థన చేసాం, ప్రభువా నాయనా ముట్టు ప్రభువా అని ప్రార్థన చేసాం. మేము గడప కూడా దాటలేదు. ఆ ముసలాం అంటది, పేటర్ గారు ప్రార్థన చేశారుగా, తగ్గితే తగ్గినట్టు లేకపోతే హాస్పిటల్కి ఎత్తినట్టు. అలా పోయి ఇలా జస్ట్ గమ్మం కూడా దాటలేదండి. తగ్గితే తగ్గినట్టు లేకపోతే ఎత్తినట్టు. అంటే ఒకప్పుడు ఏ విశ్వాసం, ఏదొచ్చినా ప్రభు మీద ఆనుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టే విశ్వాసం. ఈ రోజున విశ్వాసంలో పడిపోయిన వారు అనేక మంది. ఒకప్పుడు మందిరం అంటే ఎలా చిరుతలాగా చీతలాగా పరిగెత్తేవాళ్ళు, ఈ రోజున ఆదివారం అనగానే ముసుగుదని నిద్రపోయేవాళ్ళు. పడిపోతున్నారు. సాతాను మిమ్మల్ని ఏ విధము చేతనైనను హవ్వను మోసపుచ్చినట్లుగా, నిర్దోషమైన నిష్కలంకమైన పవిత్ర సంఘంగా ఉన్న నీవు నీ కన్యత్వంని దొంగలించాలని సాతానుగాడు తిరుగుతున్నాడు. హవ్వను మోసపరిచినట్లుగా పడిపోతున్నావేమో. ప్రభు అంటున్నాడు, చిన్నవాడా లే. ఈ రాత్రి ఎంతమంది అయితే పడిపోయి ఉన్నారో, ఎంతమంది అయితే విశ్వాసం నుంచి తొలగిపోయి ఉన్నారో, ఒక్కొక్కరి విశ్వాసాన్ని ప్రభు బలపరుచునుగాక. ఒక్కొక్కరు, అనేక మంది ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ముప్పాల ప్రాంతంలో గొప్ప ప్రార్థనా పరులుగా మార్చబడునుగాక. చిన్నవాడ లే అనగానే వాడు దిక్కున లేచి మాట్లాడసాగెను. దిక్కున లేచి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ సారాంశం అంతట్లో కూడా మనం గమనించవలసింది ఏంటో తెలుసా? వీరేమో ఎలా వచ్చారు? నాయిన్ అనే గ్రామం నుంచి ఏడ్చుచూ వచ్చిరి. ప్రభు ఏం చేస్తున్నాడు? వారి అంగలార్చును నాట్యంగా మార్చే దేవుడు. ఇప్పుడు ఈ తల్లి ఏడుస్తుంది, వారి బంధువులు, మీరు బంధువులు చచ్చిపోతే నవ్వుతారా ఏడుతారా? సీరియస్ చూస్తున్నారు కదండి. ఏడుపు రాపోయినా అటు తిరిగి అని పెట్టుకొని ఏడుస్తారా? స్త్రీ సంఘానికి, డ్వాక్రా మహిళా సంఘానికి ఏడుపు ఎప్పుడు పిలవకపోయినా 24/7 ఎక్కడుంటుంది. ఈ మధ్య కొన్ని విచిత్రమైన ఏడుపులు, చచ్చిపోతే ఏడుతారు, ఈ మధ్య సీరియల్ చూస్తున్నా ఏడుతారు. ఇప్పుడు ఆ తల్లి, ఆ కుమారుడు చనిపోతే ఇంచుమించుగా అక్కడ అంతా వాతావరణం ఎలా ఉంటుంది? జోకులు వేసుకుంటుంటారా? ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు వారు ఏడ్చుచూ వచ్చిరి.
ఏడ్చుచూ వచ్చిరి. అయితే వారు రిటర్న్ ఎలా వెళ్తున్నారు చెప్పండి? చనిపోయిన కుమారుడు బ్రతికాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఎలా వెళ్తున్నారు తెలుసా? నాట్యమాడుతూ వెళ్తున్నారు, పరవశిస్తూ వెళ్తున్నారు, సంతోషంతో వెళ్తున్నారు. వచ్చేటప్పుడేమో ఎలా వచ్చినారు? కన్నీటితో వచ్చారు, ఏడ్చుచూ వచ్చారు. తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషగానాలతో తిరిగి వెళ్తున్నారు. ఈ రాత్రి ప్రభు నీతో ప్రవచనాత్మకంగా చెప్తున్నమాట, ఈ ప్రార్థనా కూటానికి నువ్వు ఏడ్చుచూ వచ్చావేమో, బాధలతో వచ్చావేమో, అనారోగ్యంతో వచ్చావేమో, సమస్యలతో వచ్చావేమో, మారని పరిస్థితులతో వచ్చారేమో, విసుగు చెందిన హృదయంతో, బరువెక్కిన గుండెతో వచ్చావేమో. నా ప్రభు ఈ రాత్రి నీ పరిస్థితులన్నీ మార్చి తిరిగి వెళ్ళేటప్పుడు క్రొవ్విన దూడ గెంతులు వేసినట్టుగా, సంతోషముతో గెంతులు వేసేటట్లుగా నా ప్రభు నిన్ను తీసుకువెళ్తున్నాడు. విశ్వసించిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. చప్పట్లు కొడుతూ మహింపరుద్దాం. నువ్వు చప్పట్లు కొడుతున్నప్పుడే ప్రతి బంధకం, ప్రతి బాధ, ప్రతి కన్నీరు, ప్రతి సమస్య యేసు నామములో విడుదల. అనేక సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్నావు. ఏ బాధ అయితే ఉందో, ఏ సమస్య అయితే ఉందో మోయలేకపోతున్నావు. మోయలేని సమస్య ఈ రాత్రి గొప్ప విడుదల. యేసు నామములో విడుదల. కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు, నీ దుఃఖమును సంతోషంగా మార్చే దేవుడు. కన్నీటిని చూసి నవ్వే దేవుడు కాదు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయనకు సమస్తము కూడా సాధ్యమే. హల్లెలూయా. చివరిగా మాట చెప్పి నేను ముగిస్తాను. మూడవదిగా మనం గమనిస్తే ఏముంటుందంటే, మీ అందరికీ పరిచయమైన వాక్యమే. మార్కు సువార్తమానంలో యేసుక్రీస్తు ప్రభులు వారు శిష్యులు కూడా వెళ్తున్నారు. వేరే గ్రామానికి ప్రార్థన ముగించుకొని వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారు? ఒక నావను తీసుకొని వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారు? నావలో పాటలు పాడుతున్నారు. ఏం పాట? నడిపించు నా నావా నడి సముద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. నడిపించుములోతునకు అని పాటలు పాడుతూ సంతోషంతో గానాలతో వెళ్ళిపోతున్నారండి బాబు. సంతోషం ఎటు నుంచి వచ్చిందో తెలియదండి. భయంకరమైనటువంటి రాత్రి వచ్చినట్టు, పాస్టర్ గారు, రాత్రి వచ్చినట్టు విపరీతమైన గాలి, సముద్రం అలలు అనేవి, పోటు అనేది సముద్రం చివరే ఉంటుంది కానీ సముద్రం మధ్యలో ఎప్పుడు ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. అలాంటిది వెళుతున్న మార్గంలో నావ మధ్యకు వెళ్ళగానే విపరీతమైన అలలు వచ్చి పడుతున్నాయి, గాలి వచ్చి పడుతుంది. పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మార్చబడ్డాయి. ఇక చనిపోతావేమో, ఇక చావే శరణం అన్నట్లుగా పేతురన్న ఫోన్ చేస్తున్నాడు. అమ్మా నేను ఇంటికి రాను, సూత్రమేగా, పలానా అక్కడ బ్యాలెన్స్ ఉన్నాయి, ఆ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, బీరువాల బట్టలు అవి ఉన్నాయి, బంగారం ఉంది, 7 వారాలు అని చెప్తున్నాడు. ఎవరు పాటుకోవాలి ఫోన్ చేసుకుంటున్నారు. ఇక అయిపోయింది మా పరిస్థితి, యేసు ప్రభుని నమ్ముకొని వచ్చిను అనుకున్నారు. ప్రభు అమరములో ఏం చేస్తున్నాడు? అలా పరున్నాడు. పేతురు పోయాడు. మేము ఎంతగా గుండెను గుప్పెట్లో పెట్టుకుని మేము చావోయే శరణం అన్నట్టుగా ఉంటే నువ్వు మాత్రం తలవాళ్ళు చాలా శుభ్రంగా ఉన్నావయ్యా, లేపగిలే. ఎందుకు పేతురు దుడుకు? ఎందుకంత కంగారు? ఎందుకంత మిడిసిపాటు అని చెప్పేసి పైకి వచ్చి గాలిని గద్దించాను. నిమ్మలపరచబడ్డాయి, సమస్తం కూడా నిమ్మలపరచబడ్డాయి. దేవుని ప్రజలారా, ఇది మీకు తెలుసు కాబట్టి చాలాసార్లు దైవ సేవకులు కూడా చెప్పున్నారు కాబట్టి నేను చెప్తున్నా. సముద్రమునకు సాదృశ్యంగా ఈ లోకం ఉంది, నావకు సాదృశ్యంగా నీ జీవితం ఉంది, అలలకు సాదృశ్యంగా, గాలికి సాదృశ్యంగా నీ శ్రమలు, ఇబ్బందులు ఉన్నాయి. నీ జీవితంలో వెళ్తున్నప్పుడు ఎన్నో ప్రతికూల పరిస్థితులు, బాగానే వెళ్తున్నాం, బాగానే ఉన్నాయి అనుకున్నాం, కానీ కొన్ని సమయాల్లో ఆటుపోట్లు వస్తుంటాయి. భయపడ మాకు. ఎందుకు తెలుసా? ఆ పరిస్థితులన్నీ చక్కపరిచి మార్చగలిగిన దేవుడు అదే నావలో ఉన్నాడు. అదే నావలో ఉన్నాడా లేడా? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన పనే లేదు.
ఏ పరిస్థితి, అనారోగ్య పరిస్థితి అయినా మార్చగలిగిన దేవుడు. చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. దాదాపు కరోనా ఎప్పుడు వచ్చింది చెప్పండి? 2022 20 మొత్తానికి నాకు ఫోన్ వచ్చింది. అప్పుడు ఏం ఫోను? పలానా మీ ఫ్రెండ్కి, ఇర్మియా పాస్టర్ గారికి కరోనా వచ్చిందని సిస్టర్ ఫోన్ చేసింది. సరే కరోనా కామన్, వస్తుంది పోతుంది అనుకున్నాం. కానీ దాదాపుగా మీకు చెప్పి ఉంటాడు, ఇంకా ఇర్మియా ఉంటాడు బ్రతుకుతాడని ఎవ్వరు కూడా అనుకోలేదు. అప్పుడు వచ్చే పరిస్థితి కూడా మాకు లేదు. విపరీతమైన కన్నీరు, విపరీతమైన బాధ. ఇక్కడ నిల్చొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఆయన గురించి సాక్ష్యం చెప్పిన వాళ్ళే, ఎట్లా సేవ చేస్తారు. ఇక చనిపోతాడు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా చేయి విడిచిపెట్టారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మార్చగలిగిన దేవుడు. శూన్యములో సృష్టిని వేలాడదీసిన దేవుడు. ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా మార్చగలిగిన దేవుడు. ఈ రోజున సజీవ లెక్కలో నిలిపి ఈ రీతిగా సేవ చేయడానికి ప్రభు సహాయం చేసి ఉన్నారు. హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా బాధపడమాకు, భయపడమాకు, దిగులు పడమాకు, దిగ్భ్రాంతి చెందమాకు. నీ ఏ పరిస్థితి వచ్చినా నీలో యేసయ్య ఉన్నాడు, నీతో పాటే యేసయ్య ఉన్నాడు, నీ ప్రక్కనే యేసయ్య ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? పరిస్థితులన్నిటిని గద్దించి చక్కపరచగలిగిన దేవుడు. హల్లెలూయా. ఈ సమయంలో అలాగే అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా అలాగే లేచి నిలబడదాం. దయచేసి అందరూ అలా లేచి నిలబడదాం. ఇంకా నీ జీవితంలో ఇదేదో మారలేదు, ఈ పరిస్థితి మారలేదు. అదే పరిస్థితి, అదే బాధలు, అదే సంపాదన, ఎదుగుదల లేదు, మార్పు లేదు. నువ్వు బాధపడుతున్నావేమో, ఇక మా జీవితం మారదేమో, ఇక మేము ఎల్లకాలం మా పరిస్థితి ఇలాగే ఉంటుందేమో. మా మీద కనికరం చూపేవారు, మమ్మల్ని కరుణ చూపేవారు, మా పరిస్థితులను మార్చేవారు ఎవరూ లేరు అనుకుంటున్నావేమో. మనుషులు ఒకవేళ మాట ఇచ్చి తప్పొచ్చు, అన్నీ ఉన్నప్పుడు పలకరించవచ్చు, ఏమీ లేనప్పుడు ముఖం చాటేసి ఉండవచ్చు. అయితే నా ప్రభు మాత్రం నీ జీవితంలో ప్రతి పరిస్థితిని మార్చాలని ఈ రాత్రి మన మధ్యలోకి దిగివచ్చు. ఆయనని ఎదురుగానే నిలిచి ఉన్నాడు. ఆయనని ఎదురుగానే నిలిచి నువ్వు ఏం చెప్పబోతున్నావో వినాలనుకుంటున్నాడు. చెప్పు, ఏం మార్చాలి నీ జీవితంలో ప్రభువుకు చెప్పు. ప్రార్థన చేసుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ స్థితిని మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆఖరి సభలో మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు ఆయన. నీ సమస్య ఏందో ఇదిగో నీ పక్కని నిలబడి ఉన్న నా ప్రభువుకు చెప్పు. నా ప్రభువుకు చెప్పు, అయ్యా నన్ను మార్చేవాళ్ళు ఎవ్వరూ లేరని నిరాశ నిస్పృహల మధ్యలో నలిగిపోతున్నానయ్యా. నన్ను మార్చు దేవుడు నీవని రాత్రి మా మధ్యలో ప్రత్యక్షమయ్యావు. మా జీవితంలో ఒక నూతనమైన మార్పు కలగబోతుంది రాత్రి. నూతనమైన మార్పు కలగబోతుంది రాత్రి. మాటల్లో మార్పు రాబోతుంది, క్రియల్లో మార్పు రాబోతుంది, ప్రవర్తనలో మార్పు కలగబోతుంది. మార్చగలిగిన సమర్థుడైన దేవుడు మన మధ్యలో సంచరించుచు ఉన్న దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. అయ్యా నా కుటుంబంలో మార్చలేరు, నా పిల్లలు మార్చలేనేమోనని, అయ్యా నా భర్తను నేను మార్చుకోలేనేమోనని కుమిలిపోతున్నానయ్యా. ఎన్నో రాత్రులు నిద్రపోతున్నాను కానీ నిద్ర పట్టట్లేదయ్యా. సంతోషం అనేది ఆవిరైపోయిందయ్యా. పైకి బాగానే పలకరిస్తున్నాను కానీ హృదయం నిండా వేదనే ప్రభువా. నా హృదయము నీరు కట్టిన గుండెగా మారిపోయింది ప్రభువా. ఈ రాత్రి ప్రభు నీతోనే చెప్తున్నాడు, ప్రియులారా, ఓ తల్లి, ఓ చెల్లి, ఓ అన్న, ఓ అక్క, ప్రభు నీతోనే చెప్తున్నాడు, ఇక నువ్వు ఏడవవద్దు, ఇక నువ్వు ఏడవవద్దు, నువ్వు ఏడవవద్దు. ఏడ్చి 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 ఇక నీ కళ్ళల్లో కూడా నీళ్ళు లేనన్నట్లుగా ఏడ్చావా? ఎవరికి చెప్పుకోలేక
గుండెలు పగిలేటట్లుగా నిద్ర లేకుండా ఏడుస్తూ నీ జీవితాన్ని గడుపుతూ వచ్చావా? ఈ రాత్రి నీ జీవితాన్ని ప్రభు సంతోష గానాలతో నింపబోతున్నాడు. నీ సమస్యలన్నీ సంగీతముల వల్ల మారబోతున్నాయి ఈ రాత్రి. ఒక్కసారి నీ బాధ ప్రభుకు చెప్పు. ఒక్కసారి నీ స్వరం ప్రభుకు చెప్పు. ప్రభువా, నాతో మాట్లాడావు, ఇదిగో నా సమస్య ఇది. అనుకున్న వాళ్ళు, మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఒక్క నిమిషం నీ చేతులు పైకెత్తు. నాతో మాట్లాడు. నన్ను మార్చు ప్రభువా, నా కన్నీళ్ళు తుడువు ప్రభువా. నలిగిపోయావు కదక్క, కుటుంబ సమస్యలతో నలిగిపోయావు కదా చెల్లి. ఎవరికి చెప్పుకోలేక అల్లాడిపోయావు కదా. ఒక పక్క భర్త బాధ, ఒక పక్క పిల్లల వేదన భరించలేక నేను బ్రతకడం అవసరమా అని ఎన్నోసార్లు ఆలోచించావు కదా. ఈ రాత్రి ప్రభు నీతో చెప్తున్నాడు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన మాటలు ఆయన మార్చగలిగిన దేవుడు. మనుషులకు అసాధ్యమే ప్రియులారా, కానీ నా ప్రభుకి సమస్తము సాధ్యం. ఈ కార్యం నా జీవితంలో చేయ్యా, ఈ మేలు నా జీవితంలో చేయి ప్రభు. ఈ సమస్యలు నలిగిపోతున్నాను ప్రభు. ఎవరు నీ యొద్దకు రావట్లేదా? ఎవరు నీ దగ్గర నిన్ను పలకరియట్లేదా? బిడ్డను పోగొట్టుకొని ఓ పక్క వేదనతో నలిగిపోతున్న తల్లి దగ్గరికి, ఎవరు రాకుండా ఉన్న ఆ స్థలము దగ్గరికి నా ప్రభు వచ్చాడు. ఇదిగో ఈ రాత్రి నీ దగ్గరకు కూడా ఆయన వచ్చాడు. నీతోనే ఆయన మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శించాడు, నీతో సూటిగా ఈ రాత్రి మాట్లాడాడు. నీ పరిచర్యలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో ఒక అద్భుతమైన మార్పులు ఈ రాత్రి ప్రారంభమయ్యాయి. ఆమేన్. ప్రభు చెప్పారు, నేను మార్చలేనని నువ్వు అనుకుంటున్నావు. మార్చగలిగిన సమర్థవంతుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. పరాక్రమశాలి మన మధ్యలో ఉన్నారు. ఎరుకో ప్రాకారాలను కోల్చగలిగిన దేవుడు ఉన్నాడు. యోర్దానును ఏకరాశిగా నిలబెట్టిన దేవుడు ఉన్నాడు. ఆయన నీ జీవితంలో అద్భుతము చేయగలిగిన వాడు. చేతులలాగే పైకెత్తుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. అవునయ్యా. మారానుభవం మధురముగా. చేదైపోయింది నీ జీవితం అంతా, జీవితం అంతా చేదైపోయిందేమో కదా. ఈ రాత్రి ప్రభు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలోనే నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను పాడాలి. నీ
జీవితాన్ని మార్చే దేవుడు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ఆకువాడగా ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించిన యేసయ్యా ఆకువాడగా ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించిన జీవజలముల ఊటైనా నీ ఓరన నన్ను నాటిదివా. జీవజలముల ఊటయైనా నీయోరన నన్ను నాటిదివా. అనుభవం మధురముగా మార్చగలవు నీవు. అనుభవం మధురముగా కన్నీళ్ళ మార్చగలవు దేవుడాయినా నీ స్థితంతా మార్చే దేవుడు, నీ పరిస్థితిని మార్చే దేవుడు, నీ దుఃఖ దినములను మార్చే దేవుడు, నీ ఒంటరి జీవితాన్ని మార్చే దేవుడు, నీ ప్రతికూలతలు మార్చే దేవుడు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. పిల్లరా, ఒంటరిగా ఉన్న నీ జీవితాన్ని అద్భుతంగా మార్చే దేవుడు ఆయన. నీ చేతులు అలాగే పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో జాన్ సురేష్ అన్న ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం స్థానిక సంఘ కాపరి దైవజనులు లాజరయ్య గారు ఆశీర్వాదాన్ని ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. ఈ రాత్రి మీ దాసుని నిలబెట్టుకొని నాయనా ఒక్కొక్కరి జీవితాలతో మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడే దేవుడు అనేందుకై మీకు స్తోత్రం. మీరు బలపరిచే దేవుడు అనేందుకై నీకు వందనాలు. నీ వాక్కు జీవ వాక్కు వెల్లడైన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. నీకు వందనాలు. నీ వాక్యం మమ్మల్ని బ్రతికించినదని భక్తులు సెలవిచ్చిన రీతిగా ప్రభువా నీ దాసుని ద్వారా భూమిని ఆకాశాన్ని కలుగజేసిన దేవుడు, తల్లి గర్భములో మమ్మల్ని రూపించిన దేవుడు నాయనా. తల్లి మరిచిన, తండ్రి మరిచిన మరువని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, మాతో కూడా ఉన్నవాడు అని మీరు రాత్రి మరొకసారి రుజువు చేసుకున్నందుకై మీకు వందన ప్రభువా. మా హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు, మా పరిస్థితిని చూస్తున్న దేవుడు నాయన. మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు ప్రభువా. మా పరిస్థితిని మార్చగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు నాయన. అయ్యా నువ్వొక్కడవే యేసు ప్రభువా మార్చగలిగిన దేవుడు. ఈ రాత్రి నీ బిడ్డలు నాయనా, నీ ప్రజలమైన మేము నీ పాదపీఠము ఎదుట ప్రభువా మరియ ఉత్తమమైన దానిని కోరుకున్నట్లుగా ఈ రాత్రి నీ దగ్గర కూర్చోబెట్టుకొని ఈ రాత్రి మీరు మాతో ముచ్చటించిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రమేసయ్యా. నీ మాటల కొరకై వందనాలు, నీ మాటల కొరకై వందనాలు. నువ్వు మారుస్తావని, మా ప్రతి పరిస్థితిని మారుస్తావని, మా భారాన్ని తొలగిస్తారని, మరణములో కూడా జీవాన్ని ఇవ్వగలిగిన దేవుడు అని ప్రభువా, మా ప్రతి పరిస్థితిని మార్చగల దేవుడు అని, కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన వారు ఎవరున్నారయ్యా? ఎవరున్నారు ప్రభువా? మా పరిస్థితిని చూచి ఈ రాత్రి నుంచే నువ్వు మార్పును మొదలు పెట్టినందుకై మీకు స్తోత్రం. నీ బిడ్డలు ఎంతో ఆసక్తిగా
ఈ రాత్రి నీ పాదపీఠం ఎదుటక మేమందరం వచ్చి ఉండగా నీ దాసుని నిలబెట్టి నువ్వు కాలములను సమయములను మార్చువాడువని, మా జీవితంలో ఏదైనా చేయగల దేవుడవని, ఆ రోజు ప్రభువా ఇష్మాయేలుని గొప్ప జనంగా చేసినట్టుగా మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడుగా, ఈ రాత్రి మాట తప్పని దేవుడుగా ఒక్కొక్క బిడ్డతో సూటిగా మాట్లాడినందుకై మీకు వందనాలు. నీ మాట అది వ్యర్థంగా పోదునైనా అది వెళ్ళి కార్యం చేసి తిరిగి వస్తుందంట. ఆ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాటల ద్వారా అయ్యా ఈ రాత్రి ఈ గ్రామాన్ని ప్రేమించి, అయ్యా నీ బిడ్డలను ప్రేమించి, నీ దాసునికి ఇచ్చిన ఆలోచన చొప్పున, పరిశుద్ధాత్ముని యొక్క సంకల్పము చొప్పున ఈ రాత్రి మీరు వినిపించిన మీ మాటలు మాకు కలిగించిన ఈ ధైర్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ రాత్రి మీ దాసుని నా కొరకై నిలబెట్టారు, అందును బట్టి నీకు స్తోత్రం. నా అంతరంగ పరిస్థితిని ఎరిగి నాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రం. నీ మాటలకు నీరు కట్టి ఫలింపచేసి రాబోయే రోజుల్లో ఆ మాటల యొక్క ఫలాన్ని మేము పొందుకొని ఈ గ్రామంలో సాక్షులుగా నిలబడదాముగాక. నీ గొప్ప కార్యాల కొరకై, మాట తప్పని దేవుడు అయినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ, ఘనత మహిమ ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ, నీ దాసును నిలబెట్టి జీవము కలిగిన మాటలు, బ్రతికించే మాటలు, లేవనెత్తే మాటలు మాట్లాడేందుకై స్తుతిస్తూ, మీ దాసుని బలపరిచి మరెక్కువగా అనేక ప్రాంతాల్లో వాడుకోమని కోరుకుంటూ, నీ దాసుడు ఇర్మియా చేస్తున్న ఈ పరిచర్య, భారభరితమైన ఈ పరిచర్య, నీ దాసుని యొక్క పరిచర్యలో ఒక గొప్ప మలుపు ఈ రాత్రి నుంచి మీరు ప్రారంభించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ, ఆ మార్పు మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా ఆధ్యాత్మిక జీవితాలలో ఈ రాత్రి నుంచి మీరు కలిగించబోతున్నందుకై స్తుతిస్తూ, ఘనత మహిమ ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ, ఈ కూటమును ఇంత ఘనంగా, ఇంత మహిమకరంగా, ఇంత ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ, యేసు నామములో అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయును, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, ఆయన సకల ఒకటి పరిశుద్ధులకును, ఇంతవరకు ఈ కూటమిని ఏర్పాటు చేసిన దైవ సేవకులకును, వాక్య విత్తన దాసునికును, ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన రాకుడ పర్యంతరము నిత్యము తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఈ విధంగా ఈ కూడికను జరిగించినందుకు బిగ్గరగా రెండు చేతులలో ఊపుతూ స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, స్తోత్రం. విత్తబడిన మాటలు వ్యర్థం కాకుండా అనేకుల జీవితాల్లో ఫలభరితంగా ప్రభు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరి మేస్త్రి గారు, మేస్త్రమ్మ గారు ఈ రాత్రి ఇక్కడ ప్రార్థన జరగాలని వారు ఎంతో సహకరించారు. వాస్తవానికి ఇక్కడున్న అన్నోళ్ళందరూ, అక్క వాళ్ళు మరి చాలా సహకరించారు. వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ప్రభు వీళ్ళందరిని ఆశీర్వదించినట్లుగా నిశ్చయముగా దేవుడు వారిని దీవించునుగాక. ఆమేన్. మీరు ఇక్కడున్న ఈ గుడిసెల్లో ఉన్న వాళ్ళందరూ మీ కుడి చేతులను పైకి ఎత్తండి. పురుషులైనా స్త్రీలైనా మీ కుడి చేతులు, ఈ గుడిసెల్లో ఉన్న వాళ్ళ అక్క ఉన్నారా? అందరూ మీ కుడి చేతులు పైకి ఎత్తండి. సేవకులందరం ఇక్కడ రండి. సేవకులందరూ నుంచొని మీ వైపు అలా చేతులు దాచి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. చిన్న ప్రార్థన చేస్తారు. సేవకులందరూ మీ కుడి చేతులు అలాగే పైకి ఎత్తుండండి. సేవకులందరూ కలిసి ప్రార్థన చేస్తారు. రండి, సేవకులందరూ కలిసి ప్రార్థన చేయండి. అన్న రండి నాయన, ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు. ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులు పని చేసుకొని దేవుని సేవకులతో, సంఘముతో మంచి అనుబంధం కలిగి ప్రభువా త్వరలో వారి యొక్క స్వగ్రామాలకు వెళ్ళబోచుండగా రెట్టింపు ప్రతిఫలము, రెట్టింపు ఆశీర్వాదము, రెట్టింపు పరిశుద్ధ జీవితము, రెట్టింపు మహిమకరమైనటువంటి ఉజ్జీవ ఆత్మ రగిలింపు ప్రతి వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. వారి చేతుల కష్టార్జితాన్ని దీవించండి.
ఆరోగ్యములు ఇవ్వండి, ఆశీర్వాదములు ఇవ్వండి, సమస్తమును ధారాళముగా అనుగ్రహించమని మీ చిత్తమైతే మరొకసారి